వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో లాస్ట్ వీక్ నేను స్టోరీ పెట్టాను, అసలు స్ట్రెస్ ఎందుకు వస్తుందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్. చాలా అంటే చాలా రెస్పాన్సెస్ వచ్చాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ పెట్టారు. ఎందుకు స్ట్రెస్ వస్తుందని, ఒకరి జాబ్ వల్ల, ఒకరి అమ్మాయిల వల్ల, ఇంకా చాలా ఇంకా ప్రాబ్లమ్స్ వల్ల పెట్టారు. ఇక్కడ చూడండి, డిఫరెంట్ రెస్పాన్సెస్ చాలా మంది ఇచ్చారు. సో ఈ రోజు మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఆ స్ట్రెస్ కొద్దిగా నేను చెప్పే టిప్స్ పాటిస్తే రిలీఫ్ వస్తుందో లేదో కరెక్ట్ గా తెలియదు, బట్ నేనైతే ఇవే పాటిస్తాను. మీరు కూడా పాటిస్తారేమో చూడండి. చూసిన తర్వాత కొద్దిగా రిలీఫ్ వస్తుందో లేదో మీకు కూడా అర్థమవుతుంది. ఆర్ యూ రెడీ గైస్? లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ద ఫస్ట్ థింగ్, అసలు స్ట్రెస్ రాగానే ఫస్ట్ ఏం చేస్తారంటే మొబైల్ తీసుకొని కాంటాక్ట్స్ ఓపెన్ చేసి స్క్రోల్ చేయండి. అసలుకి మీ స్ట్రెస్ రిలీఫ్ పోగొట్టే ఒక్క కాంటాక్ట్ నెంబర్ అయినా ఉన్నదా? మొత్తం ఫోన్ స్క్రోల్ చేసి అందులో మీ ఇష్టమైన ఫ్రెండ్ కానీ ఇంకెవరైనా కానీ పేరెంట్స్ కానీ వాళ్ళకు ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడండి. ఎంత రిలీఫ్ ఇస్తుందంటే అంత రిలీఫ్ ఇస్తుంది. ఐ నో మీకు ఒకవేళ పేరెంట్స్తో చెప్పుకోవడం ఇబ్బంది అవుతుంది అనుకుంటే మీకు డెఫినెట్గా ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా అంటారు. ఒక 5 minutes మీకోసం టైం కేటాయించే వాళ్ళు ఒక్కరన్నా ఉంటారు. సో వాళ్ళకి ఫోన్ చేసి జస్ట్ కొద్దిగా సేపు మాట్లాడండి. చాలా రిలీఫ్ వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. నేను అంతే, స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఫస్ట్ చేసే పని మొబైల్ ఓపెన్ చేసి వాళ్ళకి మెసేజ్ చేయడం కానీ, లేదంటే కాల్ చేయడం కానీ. వాళ్ళ కాంటాక్ట్ నాకు ఎప్పుడు పిన్లో ఉంటుంది, వాట్సాప్ చాట్లో కానీ. నాకు మైండ్గా ఇట్లా నాకు ఇన్స్టాంట్ రిలీఫ్ కావాలంటే వాళ్ళకి మెసేజ్ చేస్తే, లేకుంటే మాట్లాడితేనే డెఫినెట్గా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. అయినా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు వేరే వాళ్ళతో షేర్ చేసుకోలేరు ప్రాబ్లం ఏంటి. సో ఇంకా కొన్ని టిప్స్ అండ్ మెథడ్స్ ఉన్నాయి. ప్రెసెంట్ నేనైతే ఏం చేస్తానంటే, ఒకవేళ అది సెట్ కాకపోతే, ఇంకా స్ట్రెస్ అనేది అలాగే ఉంటే, డెఫినెట్గా నేను ప్రెసెంట్ చెన్నైలో ఉన్నా కాబట్టి మాకు దగ్గరలోనే బీచ్ ఉంటుంది. ఇంకేం చేస్తాం, బీచ్ అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. సో ఇలా కీస్ తీసుకొని, ఇలా హెల్మెట్ పట్టుకొని, బైక్ని ఇలా స్టార్ట్ చేసి రోడ్ ఎక్కి డైరెక్ట్గా బీచ్ కొట్టేయడం. బీచ్లోకి వచ్చి ఈ సముద్రాన్ని, ఆ సూర్యుడిని చూస్తూ, ఇలా సముద్రంలో ఉండే నీళ్లు మన కాళ్ళని తగులుతుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ సముద్రం నడిబొడ్డులో కూర్చొని ఆ గాలి మన ముఖానికి తాకుతుంటే హాయిగా ఉంటుంది. నాకు తెలుసు ప్రతి ఒక్కరికి బీచ్ దగ్గరలో ఉండదని. నేను నా దగ్గరలో ఉంది కదా అని నేను ఇది చెప్పాను. ఒకవేళ బీచ్ లేకపోతే ఏముంది, నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ మీరు దగ్గరలో ఏమన్నా మౌంటైన్స్ ఉంటే ట్రెక్కింగ్కి వెళ్ళండి, లేదంటే అంతకంటే ఇంకా మౌంటైన్స్ కూడా లేవు అనుకుంటే. బట్ అన్నిటికంటే ద బెస్ట్ ప్లేస్ ఏంటంటే, మీ ఇంటి పైన ఉండే టెర్రస్ పైకి ఎక్కి ఇలా ఓవర్ హెడ్ ట్యాంక్ పైన కూర్చొని హాయిగా చుట్టుపక్కల ఉండే సిటీని చూస్తూ ఈ చల్ల గాలిని ఆస్వాదించండి. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఫోన్ వదిలేసి హాయిగా కూర్చొని ఎంజాయ్ చేయండి. ఫీల్ ద ఎయిర్. ఈ గాలిని, ఈ అనుభూతిని ఎంజాయ్ చేస్తూ ఉంటే చిన్నపాటి రిలీఫ్ అయినా డెఫినెట్గా కలుగుతుంది. ఇంకా పక్కన ఎవరన్నా పార్ట్నర్, ఫ్రెండ్ కానీ ఎవరన్నా ఉండి కబుర్లు చెప్తే ఇట్స్ ఫీల్ హెవెన్ లైక్. ఇలా టెర్రస్ పైకి వచ్చి కొద్దిసేపు నడవండి, చిన్న మ్యూజిక్ పెట్టుకొని ఇళయరాజా సాంగ్స్ కానీ, ఇంకా శేఖర్ కమలా సాంగ్స్ అని చాలా స్మూత్గా ఉంటాయి. ఒక్కసారి ఆ సాంగ్స్ హెడ్ఫోన్స్ చెవులో పెట్టుకొని స్లోగా నడుస్తూ వాకింగ్ చేస్తుంటే చాలా ఫీల్ వస్తాయి. ఒక్కసారి ట్రై చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, ఇది నా ఫేవరెట్ స్టెప్. మీరు చాయ్ లవర్సా? అయితే ఇంకా లేట్ ఎందుకు, పదండి.
ఇలా బయటకు వచ్చి రోడ్డు మీద ఉండే చాయ్ బొంకు దగ్గర ఒక కప్పు కాఫీ కానీ టీ కానీ మీకు ఏది ఇష్టమైతే అది తీసుకొని ఒక ఫ్రెండ్ తోడు తీసుకెళ్ళండి. మొబైల్ వదిలేసి ఇద్దరే మాట్లాడుకుంటూ టీ తాగుతూ ఉంటే ఎంత ఫీల్ ఉంటుందంటే అంత ఫీల్ ఉంటుంది. అలాగే ఆ టీ తాగేటప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ మీ రూమ్మేట్స్ కానీ తీసుకెళ్ళి జస్ట్ మాట్లాడండి చాలు, చాలా రిలీఫ్ వస్తుంది. ఓకే డార్లింగ్స్, అయితే నేనేదో మోటివేషన్ ఇస్తున్నాను అనుకోలేదు, జస్ట్ స్ట్రెస్ ఎందుకు వస్తుందనే ఒక స్టోరీ పెట్టారు. చాలా అంటే చాలా రెస్పాన్స్ వచ్చాయి. నేను ఫాలో అయ్యే కొన్ని మెథడ్స్ మీకు తెలిస్తే మీకు కూడా ఉపయోగపడతామని ఈ వీడియో చేస్తున్నా. సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మళ్ళీ వీడియో కోసం వచ్చి వీడియోలో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒక్కటన్నా అరే ఇది సెట్ అయింది, వర్క్ అయింది అనేలా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎన్నెన్నో వీడియోస్తో, బ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. ఓకే డార్లింగ్స్, బాయ్.